సో అలాగే నేను సాయి సంతోష్ కుమార్. అయితే మనకి రియల్మీ ఈరోజు కొన్ని కొత్త ప్రొడక్ట్స్ అయితే లాంచ్ చేశారు. 2 స్మార్ట్ ఫోన్స్ లాంచ్ చేశారు, 2 బ్లూటూత్ స్పీకర్స్ అయితే లాంచ్ చేశారు, అండ్ రియల్మీ ప్యాడ్ అయితే లాంచ్ చేశారు. సో రియల్మీ ప్యాడ్ గురించి మనం ఇంకొక వీడియోలో మాట్లాడదాం, ఎందుకంటే అది వేరే కేటగిరీలో ఉంది కాబట్టి మనం ఇంకొక వీడియోలో అయితే మాట్లాడదాం. అయితే ఈ వీడియోలో మనం రియల్మీ 8S అండ్ రియల్మీ 8i స్మార్ట్ ఫోన్స్ గురించి అయితే మాట్లాడదాం. సో ఇది ఒకటి అండర్ 15,000 రూపీస్ బడ్జెట్ కేటగిరీలో ఉంటుంది, అండ్ ఇంకొకటి అండర్ 20,000 రూపీస్ కేటగిరీలో అయితే ఉంటుంది. సో ఈ బడ్జెట్ కేటగిరీలో మీరు ఒకవేళ స్మార్ట్ ఫోన్ కొంటున్నట్టయితే మీకు ఈ వీడియో కొంచెం హెల్ప్ అవుతుంది. బట్ నేను ఫస్ట్ చెప్తున్నాను, స్ట్రైట్ టు ద పాయింట్ చెప్తున్నాను. నేను ఇదైతే ఈ 2 స్మార్ట్ ఫోన్స్, ఒకటి కాదు 2 స్మార్ట్ ఫోన్స్ కూడా కొంచెం ఓవర్ ప్రైస్డ్ అన్నట్టయితే నాకు అనిపించాయి. సో ఎందుకు ఓవర్ ప్రైస్డ్ అండ్ ఓవర్గా ప్రైసింగ్ అనేది మనం ఎండ్ ఆఫ్ ది వీడియోలో మాట్లాడదాం, అండ్ ఇంకేమైనా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయనేది కూడా మనం ఎండ్ ఆఫ్ ది వీడియోలో మాట్లాడదాం. సో వీడియోని అయితే పూర్తిగా చూడండి, మీకు కొంచెం బెటర్ క్లారిటీ అయితే వస్తుంది. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అండ్ నచ్చితే కొంచెం లైక్ చేసి షేర్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ మనం రియల్మీ 8S 5G గురించి అయితే మాట్లాడదాం, తర్వాత 8i గురించి అయితే మాట్లాడదాం. ఫస్ట్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడితే ఇక్కడ మనకి 191 గ్రామ్స్తో వెయిట్ అయితే వస్తుంది, అండ్ మనకి 8.8 mm థిక్నెస్తో అయితే వస్తుంది. సో అంత బల్కీ స్మార్ట్ ఫోన్ అండ్ హెవీ స్మార్ట్ ఫోన్ అయితే కాదు. ఓకే, నెక్స్ట్ డిస్ప్లే గురించి మాట్లాడితే మనకి 6.5 inch ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ ప్యానల్తో వస్తుంది. ఇక్కడ మనకి అంటే AMOLED ప్యానల్ అయితే కాదు, అండ్ 90 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, అండ్ 180 Hz టచ్ శాంప్లింగ్ రేట్తో అయితే వస్తుంది. సో మనకి AMOLED ప్యానల్ ఇవ్వలేదు, సో ఇది అంత గుడ్ మూవ్ కాదని నా ఫీలింగ్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ప్రాసెసర్ విషయానికి వస్తే, సో ఇక్కడ వీళ్ళు చాలా హైప్ చేస్తున్నారు లైక్ పాస్ట్ 1 week 10 days నుంచి. సో ఈ హైప్తోనే వీళ్ళు ఏదైతే చేశారు ఈ స్మార్ట్ ఫోన్లో. సో మనకి ఇక్కడ వరల్డ్స్ ఫస్ట్ MediaTek Dimensity 810 ప్రాసెసర్తో వస్తుందని అయితే వీళ్ళు చెప్తున్నారు. బట్ మనకి ఫస్ట్ అయితే ఏంటి, సెకండ్ అయితే ఏంటి, మనకి ఎండ్ ఆఫ్ ది డే మనకి మంచి ఫోన్ మంచి ప్రైస్లో లాంచ్ చేశారు లేదా అనే కదా కావాలి. ఇంకొన్ని రోజులు పోతే ఇంకొక బ్రాండ్ ఇంకొక సేమ్ ఇదే ప్రాసెసర్తో వస్తుంది. సో మనకి అది సెకండ్ లాంచ్ చేసినంత మాత్రం మనకి పర్ఫార్మెన్స్ అయితే తగ్గదు. సో ఇవన్నీ హైప్ అంతే, జస్ట్ హైప్ క్రియేట్ చేయడానికి వరల్డ్స్ ఫస్ట్ సెకండ్ అని చెప్పి. సో ఇదంతా పక్కన పెడితే, సో ఇది MediaTek Dimensity 810 ప్రాసెసర్తో వస్తుంది, 6 nm బేస్డ్ ప్రాసెసర్, అండ్ Mali G57 GPUతో వస్తుంది. సో ఓకే, మనకి కొంచెం బెటర్ పర్ఫార్మెన్సే ఉంటుంది. పర్ఫార్మెన్స్లో మనకి తక్కువ ఉంటుందని చెప్పలేం కానీ, బట్ సేమ్ 800U ప్రాసెసర్లో ఆడే ఉంటుంది. మరీ డిఫరెన్సెస్ అయితే మీరు డ్రాస్టిక్ డిఫరెన్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఉండవు కూడా. సో ఓకే, మంచి ప్రాసెసర్. అండ్ నెక్స్ట్ ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే మనకి 2 వేరియంట్స్ అయితే ఉంటాయి. 6GB ఆఫ్ ర్యామ్ అండ్ 128GB ఆఫ్ స్టోరేజ్ వస్తుంది, అండ్ 8GB ఆఫ్ ర్యామ్ అండ్ 128GB ఆఫ్ స్టోరేజ్ వస్తుంది. సో మనకి రెండింటిలో ఓన్లీ 2GB ర్యామ్ డిఫరెన్స్ ఉంటుంది. స్టోరేజ్ అయితే మనకి 2 వేరియంట్స్లో అయితే సేమే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కెమెరా విషయానికి వస్తే మళ్ళీ ఇక్కడ 64 MP మెయిన్ కెమెరాతో వస్తుంది, అండ్ సింగిల్ కెమెరా ఉంటుందని చెప్తాను నేనైతే. నాకైతే మరి ఇంకా ఆ రెస్ట్ ఆఫ్ ది 2 కెమెరాస్ అసలు కనీసం 8 MP వైడ్ యాంగిల్ కూడా ప్రొవైడ్ చేయలేదు వీళ్ళు. అసలు ఏమనుకొని లాంచ్ చేస్తున్నారు, అసలు ఏమో థింక్ చేశారు కూడా నాకు అర్థం లేదు. 64 MP మెయిన్ కెమెరా, 2+2 డెప్త్ మ్యాక్రో, బ్లాక్ అండ్ వైట్ ఏవో చెప్పారు. సో ఆ రబ్బీష్ లెన్స్ అయితే 2+2 MP లెన్స్ అయితే ఉన్నాయి, 64 MP. సో ఇది నాకు తెలిసి సోనీ సెన్సార్ కూడా కాదు, నాకు తెలిసి ఇది శాంసంగ్ సెన్సార్ అయితే వాడినట్టున్నారు. సో వాళ్ళైతే మెన్షన్ చేయలేదు ఏ సెన్సార్ అని. నాకు తెలిసి మ్యాక్సిమం శాంసంగ్ సెన్సార్ అయితే మెయిన్ కెమెరా వస్తుంది, అండ్ ఫ్రంట్ అయితే 16 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. సో మీరు హై ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి, ఖచ్చితంగా మీరు ఆర్డినరీ పర్ఫార్మెన్స్ ఉంటుంది కెమెరాలో. మీరు హై ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకొని ఈ స్మార్ట్ ఫోన్లో కెమెరాలో పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుందని అయితే పెట్టుకోవద్దు. అండ్ నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh ఆఫ్ బ్యాటరీ అండ్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీ అయితే మనకు లాంచ్ చేశారు. సో మళ్ళీ వీళ్ళు జనరల్గా ఈ బడ్జెట్లో రియల్మీ వాళ్ళే 65W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు, బట్ 33W అయితే వీళ్ళు తగ్గించి మనకు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. బట్ ఓకే, 5000 mAh ఆఫ్ బ్యాటరీ, డీసెంట్ బ్యాటరీ కెపాసిటీ, అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వీళ్ళ ప్రకారం అయితే తక్కువ ఫాస్ట్ ఛార్జింగ్ అనేది చెప్పాలి. బట్ ఓకే, 33W ఫాస్ట్ ఛార్జింగ్ అనేది డీసెంట్. అండ్ నెక్స్ట్ అదర్ ఫీచర్స్ అంటే చూసుకుంటే మనకి ట్రిపుల్ కార్డ్ స్లాట్తో వస్తుంది. మీరు 1TB వరకు స్టోరేజ్ ఎక్స్పాన్షన్ అయితే చేసుకోవచ్చు. 2 SIM కార్డ్స్ ప్లస్ 1 SD కార్డ్ అయితే మనం ఇందులో యూజ్ చేసుకోవచ్చు. అండ్ 3.5 ఆడియో జాక్తో వస్తుంది, అండ్ మనకి 5G స్మార్ట్ ఫోన్ ఆబ్వియస్లీ, అండ్ 7 5G బ్యాండ్స్తో అయితే వస్తుంది, అండ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే వస్తుంది. సో ఇదైతే మనకి ఈ స్మార్ట్ ఫోన్ స్పెక్స్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు రియల్మీ 8i గురించి మాట్లాడితే ఇది కొంచెం దానికంటే తక్కువ ప్రైస్ స్మార్ట్ ఫోన్ అనమాట, అండర్ 15,000 రూపీస్ కేటగిరీలో ఉంటుంది. అండ్ మనం బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడితే మనకి 8.5 mm థిక్నెస్ వస్తుంది, అండ్ 194 grams వెయిట్ అయితే ఉంటుంది. అండ్ మనం డిస్ప్లే గురించి మాట్లాడితే 6.6 inch ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ ప్యానల్తో వస్తుంది, అండ్ ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది, అండ్ 180 Hz టచ్ శాంప్లింగ్ రేట్. సో ఇది
120 Hz రిఫ్రెష్ రేట్. ఇక్కడ కూడా మనకి ఆబ్వియస్లీ అక్కడ AMOLED లెవెల్ అయినప్పుడు ఇక్కడ కూడా AMOLED ఉండదు. 120 Hz రిఫ్రెష్ రేట్, కొంచెం బెటర్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది ఆ స్మార్ట్ ఫోన్ కంటే, తక్కువ ప్రైస్ స్మార్ట్ ఫోన్ అయినప్పటికీ. నెక్స్ట్ ప్రాసెసర్ విషయానికి వస్తే, సో ఇది కూడా మళ్ళీ వరల్డ్స్ ఫస్ట్ స్మార్ట్ ఫోన్. ఈ ప్రాసెసర్తో రావడానికి MediaTek Helio G96 ప్రాసెసర్తో వస్తుంది అండ్ Mali G57 GPUతో వస్తుంది. సో మీరు ఖచ్చితంగా G95కి G96కి హ్యూజ్లీ పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ ఉంటుందని అయితే ఖచ్చితంగా అనుకోకండి. సేమ్ పర్ఫార్మెన్స్ అండ్ సిమిలర్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కానీ బట్ మీరు డైలీ లైఫ్లో అయితే మళ్ళీ నోటీస్ అయితే చేయరు. సో కొత్త ప్రాసెసర్ అని పేరుగా తప్పించి ఇదంతా హైప్. మళ్ళీ నేను ముందే చెప్తున్నాను, ఇదంతా హైప్. మీరు డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్స్ అయితే మీరు ఈ ప్రాసెసర్లో చూడదు ప్రీవియస్ జనరేషన్కి ఈ ప్రాసెసర్కి. సో ఇదైతే ప్రాసెసర్. అండ్ నెక్స్ట్ ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే, సో ఇక్కడ మనకి బేస్ వేరియంట్ 4GB ఆఫ్ ర్యామ్ అండ్ 64GB ఆఫ్ స్టోరేజ్ వస్తుంది అండ్ హై అండ్ వేరియంట్ 6GB ఆఫ్ ర్యామ్ అండ్ 128GBతో వస్తుంది. సో ఇక్కడ 2 వేరియంట్స్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ కెమెరా విషయానికి వస్తే, సో ఇక్కడ కూడా మళ్ళీ ఒక రబ్బీష్ కెమెరా సెటప్ అయితే మళ్ళీ ఇక్కడ కూడా మీరు చూస్తారు. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో వస్తుంది అండ్ మళ్ళీ అదర్ 2 కెమెరాస్ ఉంటాయి, 2+2 కెమెరాస్ అయితే ఉంటాయి. సో ట్రిపుల్ కెమెరా సెటప్ వస్తుంది అండ్ ఫ్రంట్ అయితే 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. సో ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ ఆర్డినరీ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇది హై ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దు. నాకు తెలిసి ఇది రెడ్మీ 10 ప్రైమ్ రీసెంట్గా లాంచ్ అయిన రెడ్మీ 10 ప్రైమ్కి అయితే కొంచెం స్ట్రైట్ కాంపిటీషన్. సో సేమ్ సెన్సార్తో వస్తుంది అనుకుంటా. ఇది కూడా మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో వస్తుంది. అండ్ నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే, సో ఓన్లీ 5000 mAh ఆఫ్ బ్యాటరీ అండ్ 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. సో ఇక్కడ కనీసం వాళ్ళు ముందు స్మార్ట్ ఫోన్లో 33 వాట్స్ ఇచ్చారు, ఇక్కడ అది కూడా అవ్వలేదు. సో 18 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ అదర్ ఫీచర్స్ లాంటివి మాట్లాడుకుంటే, ఇక్కడ కూడా మనకి 3.5 ఆడియో జాక్తో వస్తుంది, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది అండ్ ట్రిపుల్ కార్డ్ స్లాట్తో వస్తుంది. 2 సిమ్ కార్డ్స్ అండ్ 1 SD కార్డ్ అయితే మనం పెట్టి మెమరీ అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో ఇదైతే మనకి 2 స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్ అనమాట. ఇప్పుడు మనం ఫైనల్గా ప్రైసింగ్ గురించి మాట్లాడితే, Realme 8S 5G అయితే మనకి బేస్ వేరియంట్ 6GB ఆఫ్ ర్యామ్ అండ్ 128GB ఆఫ్ స్టోరేజ్ వస్తుంది. ఇదైతే మనకి 18,000 రూపీస్ అయితే మనకి లాంచ్ చేస్తారు. అండ్ మనకి హై అండ్ వేరియంట్ 8GB ఆఫ్ ర్యామ్ అండ్ 128GB ఆఫ్ స్టోరేజ్ అయితే మనకి 20,000 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. అండ్ నెక్స్ట్ Realme 8i విషయానికి వస్తే, సో ఇక్కడ మనకి 464GB వేరియంట్ అయితే మనకి 14,000 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. అండ్ 6GB ఆఫ్ ర్యామ్ అండ్ 128GB ఆఫ్ స్టోరేజ్ అయితే మనకి 16,000 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. సో మనం Realme 8S 5G గురించి మాట్లాడితే, బేస్ వేరియంట్ 18,000 రూపీస్ అండ్ హై అండ్ వేరియంట్ అయితే 20,000 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. సో మనం ఇది ఖచ్చితంగా ఓవర్ ప్రైసింగ్ అనేది నాకు అనిపించింది. ఎందుకంటే మనకి వీళ్ళ కాంపిటీషన్లో మనకి రెడ్మీ Note 10 Pro అయితే మనకి ఉంది. సో ఇదే ప్రైస్ కేటగిరీలో అయితే మనకి ఉంది. సో మనకి 6.67 ఇంచ్ 120Hz AMOLED ప్యానల్తో వస్తుంది. సో 120Hz రిఫ్రెష్ రేట్ అండ్ AMOLED ప్యానల్తో వస్తుంది. అండ్ మనకి స్నాప్డ్రాగన్ 732Gతో వస్తుంది అండ్ 5000 mAh ఆఫ్ బ్యాటరీ అండ్ 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. సో మనకి చాలా మంచి కెమెరా పర్ఫార్మెన్స్ అయితే అక్కడ ఉంటుంది. అండ్ మనకి AMOLED ప్యానల్, హై రిఫ్రెష్ రేట్ AMOLED ప్యానల్ అయితే ఉంటుంది. సో మనకి అదే ప్రైస్లో మనకి కొంచెం బెటర్ స్పెసిఫికేషన్స్ అండ్ ఖచ్చితంగా బెటర్ కెమెరా సెటప్ అండ్ బెటర్ కెమెరా పిక్చర్ అయితే మనకి అక్కడ ఉంటుంది. పిక్చర్ క్వాలిటీ బెటర్ అయితే మనకి అక్కడ ఉంటుంది రెడ్మీ Note 10 Proలో. సో వీళ్ళు అసలు ఏమనుకోండి లాంచ్ చేస్తారు, ఓన్లీ ఆ ప్రాసెసర్ అండ్ 5G ఓన్లీ ఈ 2 పాయింట్స్ని బేస్ చేసుకుని అయితే ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేస్తారు ఈ ప్రైస్ కేటగిరీలో. సో కొత్త ప్రాసెసర్ దేనికి కొత్త ప్రాసెసర్ నాకు అర్థం అవ్వదు. వరల్డ్స్ ఫస్ట్ అని చెప్తారు, ఇంకొన్ని రోజుల్లో ఇంకొక బ్రాండ్ లాంచ్ చేయాలి ఈ స్మార్ట్ ఫోన్తో, ఈ ప్రాసెసర్తో. సో అది సెకండ్ లాంచ్ చేసినంత మాత్రం పర్ఫార్మెన్స్ ఏమైనా తగ్గిపోద్దా అని అడుగుతున్నాను. పర్ఫార్మెన్స్ ఏమైనా మనకి డిఫరెన్స్ వస్తుందా? సో సేమ్ ప్రాసెసర్ వరల్డ్స్ ఫస్ట్ అని చెప్పి వరల్డ్స్ ఫస్ట్ అయితే ప్రైస్ ఎక్కువ పెట్టాలని రూల్ ఉందా? సో నాకు అదేం అర్థం అవ్వలేదు, వీళ్ళు ఎందుకు అసలు ఎంత ప్రైస్లో తీసుకొచ్చారో. సో ఓకే, ఆఫర్తో కన్సిడర్ చేస్తే ఓకే, బట్ అది ఆఫర్తో అనేది అందరికీ దొరకదు ఆ ప్రైస్లో. సో అది మనం కన్సిడర్ అయితే చేయకూడదు. ఓన్లీ ఆఫర్లో ఉన్న వాళ్ళే కొనుక్కోరు కదా స్మార్ట్ ఫోన్. సో ఆఫర్తో అయితే ఓకే కానీ బట్ ఆఫర్ అనేది మనం కన్సిడర్ చేయకూడదు. HDFC మీద సంథింగ్ ఏదో డిస్కౌంట్ అయితే వస్తుంది. అండ్ మనకి రెడ్మీ Note 10 Pro ఓన్లీ 4G స్మార్ట్ ఫోన్. సో మనకి 4G స్మార్ట్ ఫోన్ తప్పించి మిగతా అన్ని ఆస్పెక్ట్స్లో మనకి రెడ్మీ Note 10 Pro కొంచెం బెటర్ స్మార్ట్ ఫోన్ అయితే అవుతుంది అన్ని ఏరియాస్లో. అండ్ మనకి పిక్చర్ బెటర్ AMOLED ప్యానల్ అంటే మనకి బెటర్ వ్యూయింగ్ యాంగిల్స్ ఉంటాయి, మంచి పిక్చర్ క్వాలిటీ ఉంటుంది అండ్ మంచి కెమెరాస్ అయితే ఉంటాయి అందులోని. మనకి మెయిన్ కెమెరాస్ అండ్ మనకి కొంచెం బెటర్ కెమెరా సెటప్ అయితే మనకి అక్కడ ఉంది. అండ్ ఓవరాల్గా మనకి సిమిలర్ ప్రైస్ కేటగిరీలో వీళ్ళు ఓన్లీ ప్రాసెసర్ అండ్ 5Gకి అయితే వీళ్ళు అంత ప్రైస్ అయితే పెట్టారు. సో మనకి 5G స్మార్ట్ ఫోన్లో కన్సిడర్ చేసుకుంటే మరి ఓకే కానీ బట్
ఓవరాల్గా వాల్యూ అయితే మనకి రెడ్మీ నోట్ 10 ప్రో కొంచెం బెటర్ ఉంటుంది. సో మీది టోటలీ బేస్డ్ ఆన్ మీ ప్రిఫరెన్స్ అనమాట. మీకు 5G కావాలనుకుంటే ఇది ఓకే, కానీ ఆర్ మీకు మిగతా ఆస్పెక్ట్స్లో కొంచెం బెటర్ ఉండాలి అండ్ మాకు AMOLED ప్యానల్ లాంటివి కావాలి, ఎక్కువ మీడియా వ్యూయింగ్కే వాడతాం అయితే మనకి రెడ్మీ నోట్ 10 ప్రో. అండ్ మనకి ఇంకా వీల్ బ్రాండ్ నుంచే 20,000 రూపీస్ సపోజ్ హై అండ్ వేరియంట్తో కాకుండా 20,000 రియల్మీ X7 అయితే మనకు ఉంది. సో ఇది ఇంకా మళ్ళీ AMOLED ప్యానల్ కొంచెం బెటర్ ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది, 50 watts ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది అండ్ MediaTek Dimensity 800 ప్రాసెసర్తో వస్తుంది. సో సిమిలర్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది రెండిట్లో. సో 20,000కి మళ్ళీ అది కూడా 5G స్మార్ట్ ఫోనే. సో మనకి 5Gలో మనకి డిఫరెన్స్ అయితే ఉండదు. ఒకవేళ ఇంకో 20,000లో ఇంకొంచెం బెటర్ వాల్యూ AMOLED ప్యానల్ అండ్ కొంచెం బెటర్ ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది అండ్ కెమెరా సెటప్ కూడా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది అక్కడ. సో ఈ ప్రైస్ కేటగిరీలో ఇవైతే కొంచెం బెటర్ ఉంటాయి. బట్ వీళ్ళు ఈ ప్రైసింగ్ అసలు ఎందుకు ఇంత ప్రైసింగ్ తీసుకొచ్చారో నాకైతే అర్థం అవ్వలేదు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు Realme 8i గురించి మాట్లాడితే, సో ఇదైతే మనకి రీసెంట్గా లాంచ్ చేసిన Redmi 10 Primeకి అయితే కాంపిటీషన్ అని చెప్పొచ్చు. సో సిమిలర్ కైండ్ ఆఫ్ స్పెక్ షీట్తో వస్తుంది. అది కూడా మనకి LCD ప్యానల్తో వస్తుంది, 90 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది అండ్ మనకి 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అండ్ అక్కడ ఇంకా కొంచెం బెటర్గా వైడ్ యాంగిల్ కూడా ప్రొవైడ్ చేశారు. సో అది ఓకే, ఎంత క్వాలిటీ అయినప్పటికీ మనం బడ్జెట్ రేంజ్లో ఫోన్లు అట్లీస్ట్ మనకి ఆ ఫీచర్ అయితే ప్రొవైడ్ చేశారు, వైడ్ యాంగిల్ కెమెరా. ఇక్కడైతే సింగిల్ కెమెరాతో వస్తుంది స్మార్ట్ ఫోన్ అండ్ మనకి ఫ్రంట్ అయితే అక్కడ 8 మెగాపిక్సెల్ ఉంటుంది, బట్ ఇక్కడ 16 మెగాపిక్సెల్ ఉంటుంది. సో ఫ్రంట్ అక్కడ కొంచెం తగ్గించారు, బట్ బిగ్గర్ బ్యాటరీతో వస్తుంది. సేమ్ 18 watt క్విక్ ఛార్జ్తో వస్తుంది, బట్ బిగ్గర్ బ్యాటరీతో వస్తుంది అండ్ మనకి MediaTek Helio G88 ప్రాసెసర్తో వస్తుంది, G96 ప్రాసెసర్తో వస్తుంది. సో ఇక్కడ వీళ్ళు దేన్ని చూసి ప్రైస్ పెట్టారంటే 120 Hz రిఫ్రెష్ రేట్ అండ్ కొత్త ప్రాసెసర్ కదా, వరల్డ్స్ ఫస్ట్ ప్రాసెసర్ వీళ్ళు స్మార్ట్ ఫోన్లో లాంచ్ చేశారు. సో MediaTek Helio G96 ప్రాసెసర్ అయితే లాంచ్. సో ఈ రెండుని బేస్ చేసుకొని వీళ్ళు ఎంత ప్రైస్ అయితే పెట్టారని నేను అనుకుంటున్నాను. బట్ ఇదైతే మనకి అంటే ఈ రెండింటి మధ్యలో కాంపిటీషన్ అయితే ఎలా ఉంది. సో అది 12,500కి అదే మనం కొంచెం ఎక్కువ అనుకున్నాం, కొంచెం ఎక్కువ ప్రైస్లో లాంచ్ చేశారు అనుకున్నాం. కానీ ఇంకా Redmi Note 10 చూసుకుంటే సో అది 60 Hz ప్యానల్తో వస్తుంది, బట్ AMOLED ప్యానల్తో వస్తుంది అండ్ మళ్ళీ ఇక్కడ కూడా కొంచెం బెటర్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది అండ్ 5000 mAh ఆఫ్ బ్యాటరీ అండ్ 33 watt ఫాస్ట్ ఛార్జింగ్. ఇక్కడ మళ్ళీ ఫాస్ట్ ఛార్జింగ్ కొంచెం బెటర్ ఉంటుంది అండ్ మనకి Snapdragon 678 ప్రాసెసర్ అయితే వస్తుంది. సో ఇది మళ్ళీ 14,000 రూపీస్కే బేస్ వేరియంట్ ఉంటుంది. సో మళ్ళీ ఇక్కడ కూడా మీకు ఒకటే లైక్ మీరు స్ట్రైట్ ఒకటే కంపారిజన్ అనమాట. మీరు AMOLED ప్యానల్ కావాలి, కొంచెం బెటర్ స్క్రీన్ ఉండాలంటే Redmi Note 10 అదే బడ్జెట్లో, ఆర్ మీకు లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ఉండాలి అండ్ హై రిఫ్రెష్ రేట్ ఉంటే చాలు నాకు అనుకుంటే, బట్ 120 Hz. సో మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాం, ఇవైతే స్కిప్ చేయండి అనే వీడియో అయితే ఒకటి చేసాం. సో అందులో మీకు చెప్పాను 120 Hz LCD అయినప్పటికీ మనకి AMOLED బెటర్ అని చెప్పి. సో అది టోటలీ బేస్డ్ ఆన్ పర్సనల్ ప్రిఫరెన్స్ అనమాట. నేనైతే AMOLED ప్యానల్నే ప్రిఫర్ చేయమని అయితే చెప్తాను. సో అది మీ ఇష్టం. సో ఇదైతే మనకి Realme 8s అండ్ 8i గురించి వీడియో అనమాట. సో మీకు ఈ స్మార్ట్ ఫోన్ ఓవర్ ప్రైస్ అనిపించిందా, లేకపోతే వాల్యూ ఫర్ మనీ అనిపించిందా, లేకపోతే ఇంకేది మీ ఒపీనియన్ ఏంటో నాకు కింద కామెంట్స్లో చెప్పండి. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. టెక్నాలజీ ఇన్ఫర్మేటివ్ అన్బాక్సింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.